హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను బ్రెడ్తో కట్లెట్ చేస్తున్నాను. బాగుంటుంది, చేద్దాము. రెడీ చేసుకుందాము. 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. మనము ఇందులో ఓట్స్ వేసుకొని ఓట్స్ వేస్తాను. ఓట్స్తో చేస్తాను, బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం ఇది కొంచెం ఇది రఫ్గా ఉంటుంది కదా ఓట్స్ అనేది, కొంచెం మనం స్మూత్గా చేసుకుందాము. ఒక 2 పిడికిలను వేస్తున్నాను. 2 పిడికిలను వేస్తాను. ఇది నేను మిక్సీకి వేసుకొని తీసుకొస్తాను. అప్పుడు రెడీ చేసుకుందాము. స్మూత్ అయ్యిందండి. మనం ఇందులో వేసేసుకుందాం, మొత్తం వేసేసుకుందాం. ఇది మనం ఇప్పుడు ఓట్స్ పొడి చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. సైడ్కి పెట్టుకుందాం. కారం కూడా వేసుకుందాము. 2 స్పూన్ కారం వేసాను. కొద్దిగా అంత సాల్ట్ కూడా వేసుకుందాము. కొంచెం తగ్గించే వేస్తున్నాను, ఎందుకంటే మనకి చాట్ మసాలా కూడా మనకు సాల్ట్గా ఉంటుంది కదా, అది వేసుకుందాము. కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుందాము. మన కట్లెట్కి ఇది చాట్ మసాలా బాగుంటుంది. కొద్దిగా అంత కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే వేసుకోండి, కంపల్సరీ వేసుకోండి. ఆనియన్ వేసాను, చిన్న ఆనియన్ కట్ చేశాను. ఎల్లిపాయ ముక్కలు, ఇష్టం ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ఎల్లిపాయ ముక్కలు వేస్తాను. నేను ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను. నాకు బండాజీర అలవాటు అండి. బండ మీద కట్ చేసినా అని అనుకోవద్దు, నీట్గానే ఉంటుంది కాబట్టి బండ మీదనే చేస్తాను ఎక్కువ. నేను తుడుస్తూనే ఉంటాను కదా, ఎప్పటికప్పుడు తుడుచుకుంటూనే ఉంటాను. కట్ చేసేది ఉన్నది, కానీ ఎక్కువ దీని మీదనే అలవాటు. చపాతీ చేయడమైనా ఏది చేయడమైనా దీని మీదనే అలవాటు. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది కదా. ఇది కొంచెం పండు మిర్చి అనమాట, ఒకటి వేస్తున్నాను. ఒకటి చాలు, ఎందుకంటే కారం వేసుకున్నాం కదా, చాలు. చిన్న చిన్న పీసెస్ చేద్దాం. మనం 4 పీసులు తీసుకున్నాం కదా మనం. మొత్తం వేసేసుకున్నాము. కొంచెం పెరుగుతో మనము వాటర్తో తడుపుకోవద్దు, మనం పెరిగే వేసుకోవాలి, బాగుంటుంది. మనకు కట్లెట్ కూడా చేసినాకైనా మనకి క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనకు చూసినాక వేసుకుందాం. మనకు ఒక ముద్దలాగా రావాలన్నమాట. కట్లెట్కి వచ్చే విధంగా కలుపుకుందాము. మనకు రెడీ అయిందండి కట్లెట్. మంచిగా మనం గట్టిగానే చేసుకోవాలి, మెత్తగా కూడా చూడండి, ఇలా చేసుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. మనకు ఓట్స్తోని బాగా వస్తుంది అనమాట. మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. మనం కొంచెం ఫస్ట్ పెద్దనే పెట్టేసుకుందాము, తొందరగా హీట్ అవుతుంది అనమాట. మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో మరి ఎక్కువ అవసరం లేదు, మామూలుగా వేస్తున్నాను.
చిన్నగా పెట్టేసుకుందాము. మనకు కట్లెట్కి మనం ఎంత పెట్టుకుందామో అంతే పెట్టేసుకుందాము. ఇంత ముద్ద పెడుతున్నాను. మనం ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాం. ఇవి చాలా చాలా బాగుంటాయి. మనం బ్రెడ్తోని మన పెరుగు మళ్ళీ ఓట్స్ వేసాం కదా, చాలా బాగుంటాయి. నేను మొదలు చేసుకొని తిన్నాం అనమాట. మాకు మంచిగా అనిపించింది. నాకు కూడా వీడియోకి చూపెట్టాలని అనిపించింది, అందుకే చేస్తున్నాను ఈరోజు. కొంచెం పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మాకు ఇప్పుడు పుదీనా అందుబాటులో లేదండి, ఇంట్లో లేదు. ఉంటే నేను ఎక్కువ వాడుతూనే ఉంటాను అనమాట. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట. అందుకే ఇది లేదు అనమాట. అది కూడా వేసుకోండి, బాగుంటుంది. మనం సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇది మనం పెద్దగా పెట్టొద్దు, ఎందుకంటే లోపల కూడా మనకు కుక్ అవ్వాలి కదా. సిమ్లోనే ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ తక్కువ పడుతుంది. ఇష్టం ఉంటే మనము డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇవి మనం తక్కువ ఆయిల్ ఒక్కొక్కసారి మనకు దానికి కొంచెం ఎక్కువ పీల్చుకుంటుంది కదా మనకు, అట్లా ఇప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. తక్కువ ఆయిల్తో కూడా కుకింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఒకే తీరు మనం ఆయిల్ ఎక్కువ తినలేము కదా. ఒక్కొక్కసారి ఇలా చేసుకోవాలి, ఒక్కొక్కసారి అలా కూడా చేసుకోవచ్చు. సిమ్లోనే ఉడకనదిగా మనకు ఎంత మంచిగా ఉడికితే మనకు అంత బాగుంటాయి అన్నమాట. మనకు క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. ఓట్స్తోనే అలా వస్తాయి అన్నమాట. మనం పిండి వేస్తాం కదా, వరి పిండి వేసినా అంత బాగా రాదు. ఈ ఓట్స్తో బాగా వస్తాయి, టేస్ట్ కూడా మళ్ళీ బాగుంటుంది. మనం ఒకసారి మరేసుకున్నాము. సరే, మనకు కాలింది కదా. ఇవన్నీ మరేసుకుందాము. మనకు ఈజీగా వస్తుంది చూడండి. ఇంకో సైడ్ కాలితే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంచుదాము. మనకు రెడీ అయిపోయినండి. స్టవ్ బంద్ చేసుకుందాము. మనం పైన కూడా చాట్ మసాలా చల్లుకుందాము, బాగుంటుంది. కొంచెం పైన చల్లుతున్నాను. కొంచెం కారం కూడా చల్లుతాను లైట్గా. బాగుంటుంది అనమాట. మనకు చాట్ మసాలా కారం పైన చల్లుతాం కదా, బాగుంటాయి. మనం తింటే ఇలాగైనా తినొచ్చు, మనం సాస్లో కూడా తినొచ్చు. చేసుకుందాం. ఈరోజు వీడియో ఇదేనండి. సింపుల్గా ఇలా రెడీ చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.